వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి దేవునికిని మరియు ఈ యొక్క సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ధ్యానిస్తున్నప్పుడు నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి, మరి వాటిని రాసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే దేవుణ్ణి సహాయం అడిగినప్పుడు, దేవుడు ఆలోచన ఇస్తున్నప్పుడు అవి రాసుకోవడము. ఎందుకు రాసుకున్నాను అని అంటే, దాన్ని మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు నేను మాట మార్చకూడదు. దేవుడు నాకు ఏదైతే చెప్తున్నాడో దాన్ని నేనే వివరించాలి కనుక మరి రాసుకున్నాను. మరి వాటినే చెప్పే మరి ప్రయత్నం చేస్తాను, తొందరగా ముగించే ప్రయత్నం కూడా చేస్తాను. సో కనుక ఎప్పుడైనా కానీ మనం వాక్య భాగంలోనికి వెళ్ళేటప్పుడు కన్సిడర్ చేయాల్సింది రెండు. ఒకటి ఏంటంటే, వాక్యాన్ని రీడ్ ఇట్ ఇన్ ఇట్స్ కాంటెక్స్ట్, సందర్భ సహితంగా చదవాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వారి కల్చర్ ఏంది, వారి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏ సందర్భంలో ఆ స్టేట్మెంట్ చెప్పారు. సో అలాంటిది ఒకటి. రెండోది వచ్చేసి కంటెంట్, సందేశం ఏంటి, ఇందులో నుంచి చదువుతున్న మనకి ఎలాంటి సందేశము వాక్యం చెప్తుంది. దాని తర్వాత అది చదివిన మనము ఏ విధంగా దాన్ని మన జీవితంలో వర్తించుకోవాలి. అంటే ప్రస్తుతం నాకున్నటువంటి పరిస్థితులను బట్టి వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది, నేను ఎట్లా అప్లై చేసుకోవాలి, దాన్ని క్రియల్లో పెట్టి ముందుకు కొనసాగడమే. ఎందుకంటే సజీవుడైన దేవుని యొక్క మాటలు సజీవమైనవి కనుక ఆ సజీవమైన వాక్యమే ఈరోజు మన చేతిలో ఉంది. సో కనుక వాక్యాన్ని చాలా సీరియస్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అండ్ దానికి తోడు ఇప్పుడు మనము ఈరోజు ధ్యానిస్తున్న మాటలు కనుక దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే, మొదటగా మనం ఫస్ట్ పాయింట్ చూడాల్సింది ఏంటంటే, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము మరియు ప్రణాళిక ఏంటి, దాని కుమారుడైనటువంటి యేసు ప్రభు ఏ విధంగా స్వీకరించాడు, ఏ విధంగా విధేయత చూపిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. దాని తర్వాత ఆయన నమ్ముకున్నటువంటి మనము ఆయనలాగా ఏ విధంగా ఉదాహరణగా జీవిస్తూ తండ్రి చిత్తాన్ని, ఆయన ప్రణాళికలు మన జీవితంలో ఏ విధంగా నెరవేర్చుకుంటామో అనేది, ఈ మూడు విషయాలు మనము వాక్యం ధ్యానించుకునేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలనేది నాకు ఉద్దేశం. సో కనుక 6వ మాట, యోహాను రాసిన, యేసు క్రీస్తుని గురించిన యోహాను రాసిన పత్రిక సువార్త 19వ అధ్యాయం 30వ వచనము. సో కనుక సమాప్తమైనదని చెప్పాడు. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అంటే, వాట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఏం సమాప్తమైనది అని మనం అర్థం చేసుకోవాలి. సో గాడ్స్ వర్క్ ఆఫ్ సాల్వేషన్ టువర్డ్స్ మ్యాన్కైండ్, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మానవుల పట్ల సమాప్తమైనది. సో రక్షణ ఎందుకు అనేది మనం ఆలోచిస్తే, బికాజ్ అవర్ యాన్సిస్టర్ ఆడమ్ హ్యాస్ fallen, they were spiritually dead and were exiled from the presence of God. ఎందుకు అని అంటే, మొదటి ఆదాము, మరి ఆది పురుషుడైనటువంటి ఆదాము తన స్థితిలో నుండి పడిపోయాడు. పడిపోయిన తర్వాత వాళ్ళు ఆత్మీయంగా చనిపోయి దేవుని యొక్క సన్నిధిలో నుండి వెలివేయబడ్డారు. సో గనక అందుకే రక్షణ కార్యం అనేది అవసరం వచ్చింది. సో యేసు ప్రభువుని రెండవ ఆదాముగా పౌలు చూపిస్తూ అంటాడు. ఏమంటాడంటే, ఈ రెండవ ఆదాము, మొదటి ఆదాము ఏం చేశాడు, పాపం అంటే ఏంది మనకి మామూలుగా క్రియల రూపంగా, ఇప్పుడు పరిచర్యలు ఏం చేశారంటే, అబ్రాహాము సంతానం మేము ధర్మశాస్త్రంను పాటిస్తున్నాము, మాకు నిత్య జీవం కలదు అని చెప్తున్నారు. వాళ్ళ దృష్టిలో పాపం ఏంటి అంటే, శరీర సంబంధంగా టచ్ చేయడము ఏదైనా చేస్తేనే అది పాప క్రియని పాపంగా మరి పరిగణిస్తారు వాళ్ళు. కానీ యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ హృదయం అంటే ఆలోచన వస్తే ఆల్రెడీ నువ్వు దాన్ని కమిట్ అవుతున్నావు. ఎందుకంటే పాపం క్రియల రూపంగా బయటికి రావాలి అంటే అది మనసులో నుండి ఫస్ట్ తలంపు మనకు పుట్టినప్పుడు అది బయటకు వస్తుంది క్రియ రూపంగా. సో దాన్ని యేసు ప్రభు ఆపుతున్నాడు. సో రెండవ ఆదామైనటువంటి యేసు ప్రభు, మొదటి ఆదాము అవిధేయత చూపించాడు. పాపము అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినకపోవడమే, అవిధేయత చూపించడమే, అతిక్రమించడమే. సో గనక ఈరోజు మనము పాపులుగా అవ్వకూడదు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత. ఎందుకు అనంటే, అక్కడ ఫిజికల్గా దేవుడు లిఖితపూర్వకంగా ఆయన యొక్క మాటలు ఇవ్వలేదు, డైరెక్ట్ ఆయననే మాట్లాడాడు. ఈరోజు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని తృణీకరించినప్పుడు, ఈ వాక్యానికి అవిధేయత చూపించినప్పుడు ఖచ్చితంగా దాని పాపంగా మనం పరిగణించుకుంటే మనము వాక్యానికి అవిధేయత చూపించము. సో కనుక రెండవ ఆదామైనటువంటి యేసు ప్రభు ఆయనకు విధేయత చూపించి తండ్రి యొక్క మాటను విని దాన్ని నెరవేర్చాడు. ఎందుకు అంటే, ఇప్పుడు ఆయన రెండవ ఆదామైన యేసు ప్రభుని నమ్ముకున్నట ద్వారా మనము కూడా సాధించగలుగుతాము. మానవుడిగా నేను చేశాను, మీరు కూడా చేయగలుగుతారు, మీరు నాలాగా ఉండగలుగుతారని ఒక లైఫ్ని ఉదాహరణగా జీవించి మనకి ఈరోజు సాక్ష్యంగా ఆయన జీవితాన్ని ఇచ్చాడు. సో హెన్స్ జెనసిస్ చాప్టర్ 3 15th verse,
ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానములకును ఆమె సంతానములకును వైరం కలిగించును. ఇంకా అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడుము మీద కొట్టెదవని చెప్పెను. ఆయన స్త్రీతో హెన్స్ ఈ యొక్క వచనము బికేమ్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో ద ఫౌండేషన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద క్రాస్ దట్ బికేమ్ గాస్పెల్ విచ్ వాస్ అకంప్లిష్డ్ బై ద సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ఈ వాక్యం ఏదైతే ఉందో ఇది శిల్వ కార్యానికి పునాది. ఇది మొదటి సువార్త, యేసుక్రీస్తుని గురించిన మొదటి సువార్త, శిల్వ కార్యమునకు పునాది ఈ వాక్యము. సో కనుక అక్కడి నుంచి నూతన నిబంధన వరకు వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు మెస్సయ కొరకు, రక్షకుడు కొరకు. సో పాత నిబంధనలో ఉన్నటువంటి బలిలన్నీ కూడా లేవియాకాండం చదివితే టెంపరవరీగా ఉన్నాయి, కానీ అది యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాయి. కనుక వాక్యాన్ని చదివేటప్పుడు దాని యొక్క సందర్భం సహితంగా మనం చదువుతూ సందేశాన్ని తీసుకుంటూ జీవితంలో అప్లై చేసుకుంటూ ముందుకు కొనసాగాలి. సో ఆ శిల్వ కార్యం ఏదైతే ఉందో అది యేసు ప్రభు పూర్తి చేసి అప్పుడు అంటున్నటువంటి విషయం ఏంటంటే సమాప్తమైనదని, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అప్పుడు అంటున్నటువంటి విషయం. దట్ ఈస్ వై హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. సో యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడు తన యొక్క దేవుని యొక్క రక్షణ ప్రణాళిక లేదా చిత్తము కానీ ఈ భూమి మీద నెరవేర్చి ఆయన యొక్క భూ సంబంధమైన జీవితాన్ని ఎండ్ చేశాడు, అంటే సమాప్తి చేశాడు. సో గనక క్యాన్ వి ఆల్సో ఫినిష్ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ ఎండ్ అవర్ ఎర్త్లీ లైఫ్స్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ లైక్ జీసస్. అంటే ఆయన నమ్ముకున్నటువంటి మనము ఇప్పుడు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక కానీ ఆయన చిత్తం కానీ ఆయనలాగా మనం కూడా ఆయన నమ్ముకున్నటువంటి వారము, మనం కూడా ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటామా, అలాగే సమాప్తి చేయగలుగుతామా మన భూ సంబంధమైన జీవితాన్ని అనేది ప్రశ్న ఈరోజు. సో కనుక అట్లా అప్లై చేసుకుంటూ ముందుకు కొనసాగాలని నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కానీ మన పరిస్థితులు ఏంటంటే బట్ వీ ఆల్ ఆర్ బిజీ విత్ వరల్డ్లీ వర్క్. మరి లోక సంబంధమైన పనులతో బిజీ, కుటుంబం సంబంధమైన పనులతో బిజీ, ఇంకా మిగతా విషయాల్లో మనము బిజీగా ఉంటాం, కానీ ఆత్మీయ జీవితంలో మనము బిజీగా లేము. పౌలు అంటాడు కదా, అందరూ తమ సొంత కార్యంలోనే చూసుకొనుతున్నారు కానీ ప్రభు కార్యంలోనే చూచేవాడు ఎవరూ లేరని. సో కనుక యేసు ప్రభు ఏ కార్యంలో చూశాడు? దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తంని, ఆయన కార్యంని నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక సో ఆయన నమ్ముకున్నటువంటి మనం కూడా దేవుని యొక్క కార్యంలో మన జీవితంలో నెరవేర్చుకోవాలి. సో వాట్ ద లార్డ్ ఈస్ టాకింగ్ ఆర్ టెల్లింగ్ అబౌట్ ప్రయారిటీ ఇన్ హిస్ లైఫ్ అండ్ ఆయన జీవితంలో ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంతే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. యేసు ప్రభుని తండ్రి అనే దేవుడు పంపించాడంట. ఎలాగా? డైరెక్ట్ ఆయన మరి పరలోకం నుండి దిగి రాలేదు 30 ఏళ్ళు ఉన్నప్పుడు. కనుక ఎట్లా అంటే ఆయన పుట్టడం జరిగింది, ఆయన ఎదుగుతూ వచ్చాడు, దేవుని దయందు మనుషుల దయందు పెరుగుతూ వచ్చాడు, తర్వాత ఆయన దాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. కనుక ఈరోజు మనల్ని పంపినటువంటి దేవుడు, సో మనం కూడా అలాగ చెప్పగలుగుతామా? నన్ను పంపినవని చిత్తము నెరవేర్చుటయు, అంటే మనల్ని పంపిన దేవుని చిత్తం నెరవేర్చుటయు, తర్వాత ఇంకా ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అలా యేసుప్రభు చెప్పిన విధానంగా ఆయన దప్పికొనడం అని అంటే దేని గురించి దప్పికొన్నాడు? సో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దప్పికొని ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం ఆయనకు ఆహారంగా ఉన్నది. సో కనుక మన యొక్క దప్పి దేని గురించి ఉంది? మన యొక్క ఆహారము ఏమై ఉన్నది? ఆత్మీయ ఆహారం అని అందరం అంటాము. ఆత్మీయ ఆహారం అంటే ఇది మన వాక్యమే కదా మనకి ఆత్మీయ ఆహారం. సో వాక్యాన్ని పక్కన పెడుతున్నాం అంటే ఖచ్చితంగా ఆత్మీయ ఆహారం మనకి మిస్ అవుతుంది. అందుకే ఆత్మీయంగా మనం చనిపోతూ ఉన్నాము, ప్రతిదినము తగ్గిపోతూ ఉన్నాము. సో ఈజ్ అవర్ థర్స్ట్ ఓన్లీ ఫర్ వరల్డ్లీ థింగ్స్. మన యొక్క దప్పి ఓన్లీ లోక సంబంధమైన ఫిజికల్ సంబంధమైన విషయాల గురించేనా? మరి దేని గురించి ఉంది? అందుకే ఆయన అంటాడు కదా, మొదట మీకు ఏం కావాలో మీకు అవన్నీ తెలుసు, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అవి సెకండరీగా ఉండాలి. ఎస్, మనకు అవసరాలు ఉన్నాయి, బట్టలు అవసరము, ఇల్లు అవసరము, తిండి అవసరము, ప్రతి ఒక్కటి అవన్నీ సెకండరీగా ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ యేసు ప్రభు ఏది పెట్టుకున్నాడో ఆ విధంగా మనము పెట్టుకోవాలని నా ఒక విన్నపం. తర్వాత వీఆర్ ఇన్ అజంప్షన్, మనము ఒక భ్రమలో ఉంటాం. ఏంటంటే వీ థింక్ దట్ వీఆర్ గివింగ్ ప్రయారిటీ టు గాడ్ అండ్ స్పెండింగ్ టైమ్ ఫర్ హిమ్ ఇన్ అవర్ లైఫ్స్, బట్ వీఆర్ నాట్. యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే దేవునికి సమయం ఇస్తున్నాము, వాక్యం చదువుకుంటున్నాము, సంఘానికి వెళ్తున్నాము, దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాం కదా అని అనుకుంటాం, కానీ ఆ విధంగా జరగదు. ఎందుకంటే ఒక భ్రమలో ఉంటాము. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈస్ థింకింగ్ హౌ టు ఎర్న్ ఇన్ ఫ్రీడమ్. అంటే ఈరోజు చాలామంది నాతోని
మాట్లాడుతుంటాను. నేను నైట్ షిఫ్ట్ జాబ్ చేసినప్పుడు దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం ఏదైనా చెయ్యాలి, సత్యంలో ఎదగాలి, సత్యంని ప్రకటించాలి అని నాకు ఆసక్తి వచ్చినప్పుడు మరి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఓన్లీ ఇల్లు, క్యాబ్, ఇంటికి వెళ్ళడము, పడుకోవడము, క్యాబ్ రావడము, ఆఫీస్కి వెళ్ళడం, ఇదే జీవితం అయిపోయింది. దేవునికి టైం లేదు, సంఘానికి టైం లేదు, కుటుంబంగా టైం లేదు. అప్పుడే కొత్తగా పెళ్ళైంది. సో కనుక ఒకటే చేశాను. అప్పటికి యేసు ప్రభుని నా జీవితంలో సిలువ వేస్తూనే ఉన్నాను. నా మాట చేత, నా చూపు చేత, నా ప్రవర్తన చేత, త్రాగడం చేత, స్మోకింగ్ చేయడం చేత, ఇవన్నీ కూడా మరి కిరణ్ ఇక్కడ అట్లా కనబడుతుంది కానీ బ్యాక్గ్రౌండ్ వేరే ఉండే అనుకో అప్పుడు, ఇప్పుడు కాదు. సో కనుక అవన్నీ జరిగాయి. అప్పుడు నాకు బల్ల టైంలో మా అయ్యగారు ఒక మాట చెప్పాడు, తన్ను తాను పరీక్షించుకోవాలి బల్ల తీసుకునే ముందు, అవమానపరచకూడదు ప్రభు అని అన్నప్పుడు, అప్పుడు నేను బ్రేక్ టైమ్స్లో ఏం చేశానంటే కింద వాకింగ్ చేస్తూ మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతకాలి ప్రభు. నేను సిల్వ వేశాను మరలా ఒక్కసారి సిల్వ పొందావు చాలా అదే, కానీ నేను సిల్వ వేస్తూ ఉన్నాను కనుక నన్ను క్షమించి నాకు ఒక్క ఛాన్స్ నా ఈ బిజీ లైఫ్ జాబ్ నుంచి నన్ను విడిపించి, ఈ నైట్ డ్యూటీలు నాకు వద్దంగా ఉదయాన్నే వెళ్తాను, సాయంత్రం వస్తాను, కుటుంబంతో ఉంటాను, వాక్యాన్ని చదువుకుంటాను, నా పిలుపు చొప్పున ఏదైనా పని ఉంటే నేను చేసుకుంటాను అని అడిగినప్పుడు దేవుడు విడిపించి ఆ విధంగా మరి ఇలా పెట్టాడు నాకు దేవుడు. అయితే ఈరోజు చాలామంది సాయంత్రం వచ్చిన తర్వాత కొందరితో కలుస్తుంటారు టీ తాగడానికి, దానికి అనే మాటలు ఏంటంటే, అరే బ్రదర్ సాయంత్రం వస్తున్నావు, ఫ్రీ టైం ఉంది నీకు, ఇంకా సంపాదించుకోనికి ఇలాంటివి, ఇది చెయ్యి, అది సేల్ చెయ్యి, ఇది సేల్ చెయ్యి, నీకు మంచి ఇన్కమ్ వస్తుంది. నేను జాబ్ తీసుకుందే దాని గురించి, మళ్ళీ దాని గురించి పాల్గొడాలం అంటే సమయాన్ని, ఖాళీ సమయాన్ని ఏ విధంగా లోక సంబంధమైన వాటి గురించే క్రైస్తవులు అయినప్పటికీ దానికే పెట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఉన్న సమయాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన లేదు. సో కనుక మనము చాలామంది అంటారు, అరే అది ఉండాలి, ఇది ఉండాలి, దేవుడు ఉండాలి, అది ఉండాలి అని అంటారు. కానీ మన సంభాషణ ఏమైతే తెలుసా, 100%లో 2% దేవుని గురించి మాట్లాడతాం, 99% మాత్రం ఇతరుల గురించి, వేరే వాటి గురించి మాట్లాడతాము. కానీ ఆ 2% మాట్లాడి దేవుని గురించి మాట్లాడాను కదా అన్న ఉద్దేశంలో ఉంటాం. మరి దేవుని గురించి మాట్లాడండి అన్నప్పుడు 2 నిమిషాలే మాట్లాడినాం మనము, మిగతా విషయంలో మాట్లాడకండి అంటే దాని విషయంలో మాత్రం 98% మాట్లాడతాం మనం. సో కనుక మన యొక్క ప్రయారిటీ ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. అండ్ వాక్యం చదివే విషయంలో కూడా చాలామంది వాక్యం చదువుతారు, కానీ ఏ ఉద్దేశం చదువుతున్నాము, ఆ వాక్యాన్ని ప్రభువుని దృష్టిలో పెట్టుకొని ఏ ఉద్దేశంతో చదువుతున్నాము అనేది గమనించుకోవాలి. చాలామంది అంటారు, ఏదో కొందరు అడుగుతారు కదా, ప్రశ్నిస్తారు కదా, మీరు వాక్యం చదువుకుంటున్నారా లేదా అని అడుగుతారని కొందరు చదువుకోవడము, కొందరు సమాచారం కోసం, నాలెడ్జ్ పెంచుకోవడం కోసం చదవడము, కొందరు దేవుడు ఆశీర్వదిస్తాడు కదా అని చదవడము, కొందరు దేవుడు చూస్తాడు కదా, ఆయన నాతో మాట్లాడతాడేమో అని అట్లా చదవడము. సో కనుక ఆ ఉద్దేశంతో వాక్యాన్ని చదవకూడదు. సో వాక్యాన్ని చదివేటప్పుడు కాంటెక్స్ట్లో, కంటెంట్లో చదువుతూ ముందుకు కొనసాగాలి. కొంతవరేమో అంటే నేను అనేది ఏంటంటే, మీ జీవితాన్ని మార్చని బైబిల్ సమాచారం ఉండేం లాభము. సో బైబిల్ చదివేటప్పుడు రూపాంతరం చెందాలి, మన జీవితాల్లో మారుస్తూ ఉండాలి, మన జీవితం మారుతూ ఉంటే అది రిజల్ట్. సో కనుక ఆ విధంగా చదవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అండ్ ఇంకో విషయం, సో ప్లీజ్ డు నాట్ ఇగ్నోర్ హిమ్, బికాజ్ యేసు ప్రభుని ఇగ్నోర్ చేయకండి మన జీవితంలో. ఎందుకనంటే ఆయన దేవదూతల కంటే తక్కువ వాడుగా అయ్యి ఆయన ఒక మహిమని వదిలిపెట్టాడు. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము చేయుటకు నీవు నాకు ఇచ్చిన చిత్తము నెరవేర్చి ఏం చేశాడంటే సమాప్తి చేసి ఆయన మహిమపరిచాడు ఆ శిల్వ కార్యం చేత. ఆయనను నమ్ముకున్నటువంటి మనం కూడా ఆయన చెప్పిన పనిని నెరవేరుస్తూ జీవితంలో ఆయనను మహిమపరుస్తూ ఉండాలి. ఒకటి యేసు ప్రభు ఆయన ఏదైతే తండ్రి అనే దేవుడు ఆయనకు అప్పచెప్పాడో దాన్ని నెరవేర్చి మహిమపరిచాడో, అదేవిధంగా ఆయన నమ్ముకున్నటువంటి మనము ఆ దేవుణ్ణి తెలుసుకొని ఆరాధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క శిల్వ త్యాగము చేత కూడా దేవునికి మహిమ వస్తుంది. అలాగే మన జీవితాల్లో మన క్రియల చేత కూడా ఆయనకి మహిమ రావాలి. ఆయన ఏమంటున్నాడు, మామూలుగా అందరూ అంటారు యేసుప్రభు దేవుడా అంటే అబ్రహాం పుట్టక ముందుకే నేనున్నాను, అయాం అని అంటే అది నేను ఉన్నవాడను, అనువాడను అని అంటాడు కదా దేవుడు. సో కనుక ఈ వాక్యం క్లియర్గా ఉన్నది, లోకము పుట్టక ముందుకు నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మరలా చేర్చుకొనుము. సో లోకం పుట్టక ముందుగా ఆయన ఉన్నాడు, ఆ మహిమను వదిలిపెట్టి మన కోసం వచ్చినప్పుడు సో మనం క్వశ్చన్ ఏంటంటే మనం ఆయన కోసం ఏం చేస్తాము అనేది క్వశ్చన్. సో తర్వాత ఆ ప్రార్థన విషయంలో కూడా మరి ప్రేయింగ్ ఫర్ అంటే ఇదంతా కూడా మనం దేని గురించి ధ్యానిస్తాం. శిల్వ కార్యానికి రాబోయే ముందు ఆయన భూమి మీద బతికినప్పుడు ఆయన ఒక
ఏ ఏ మార్గాలు గుండా వెళ్ళాడు, ఏ విధంగా జీవించి తను సమాప్తి చేశాడు అనేది మనం ధ్యానిస్తున్నాం. సో కనుక ప్రేయింగ్ ఫర్ గాడ్స్ విల్, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. 22:42. తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించు. ఎస్, ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఎస్ ఇందాక సిస్టర్ అన్నట్టుగా మరి ఆయన సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దైవంగా ఉన్నాడు. యోహాను ఏ విధంగా యేసుప్రభుని పరిచయం చేస్తున్నాడు అని అంటే, దైవ కుమారుడిగా దేవునిగా పరిచయం చేస్తూ ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద నుండి ఇలా పరిచయం చేస్తున్నాడు. మత్తయి రాసిన సువార్తలో ఆయన పరిచయం చేస్తున్న విధానం ఏంటంటే, యూదులకు రాజు ఈయననే, లేఖనాలు ఈ విధంగా నెరవేర్చబడ్డాయని మత్తయి మరి పరిచయం చేస్తున్నాడు. అలాగే లూకా రాసిన సువార్తలో అన్యులకు సువార్త చెబుతూ, అన్యులకు రాస్తూ, గ్రీకు మరి ఒక వ్యక్తికి రాస్తూ ఈయన రక్షకుడు, లోక రక్షకుడు అని పరిచయం చేస్తున్నాడు. మార్కు రాసిన సువార్తలో ఆయన దాసుడు, మరి సేవియర్గా ఏ విధంగా మనల్ని రక్షించడానికి వచ్చాడు అన్నట్టుగా ఆయన పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, మానవ రూపంగా ఆయన ఆ టైంలో అనుకున్నటువంటి వేదనను బట్టి, పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. అయినప్పటికీ చివరిగా ఒక మాట అంటున్నాడు ఏంటంటే, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని. ఇవాళ మన పరిస్థితులను బట్టి కూడా మనం ప్రార్థన చేసుకున్నాం, ప్రభా ఈ పరిస్థితి ఉంది, అలాంటి పరిస్థితి ఉంది, ఇలాంటి పరిస్థితి ఉంది, మంచిదే ప్రార్థన చేసుకోవడం మన పరిస్థితులను బట్టి. కానీ అయినప్పటికీ ప్రార్థన చివరిలో మనం అనాల్సిన మాట ఏంటంటే, ఆయనను నా చిత్తం కాదు ప్రభా, మీ చిత్త ప్రకారం నా జీవితంలో నెరవేర్చు. ఎందుకంటే శ్రేష్టమైన ప్రతి ఏవియో తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వస్తుంది కనుక, మరి నాకేది మంచిదో నీకు తెలుసు కనుక దాన్నే నెరవేర్చు ప్రభా నా జీవితంలో. సో అలా ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు మనము ఒకవేళ మన చిత్తానికి వ్యతిరేకంగా ఉండొచ్చు దేవుని యొక్క ప్రణాళికలు కానీ ఆయన చిత్తం కానీ. మనం చేయాల్సింది ఏంటంటే, అది కొన్నిసార్లు మన చిత్త ప్రకారం జరిగినప్పుడు, ఆయన చిత్త ప్రకారం జరిగినప్పుడు మనకు నచ్చదు, ఎందుకంటే మనకు నచ్చింది జరగలేదు కనుక. సో అందుకే మనం అడగాల్సింది ఏంటంటే, ఆ చిత్తంని అంగీకరించే హృదయాన్ని, మనసుని నాకు దయచేయము, అంగీకరించే హృదయాన్ని నాకు దయచేయము, మీ చిత్తాన్ని అంగీకరించే హృదయం దయచేయమని అడగాలి. సో కనుక అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా, మత్తయి రాసిన సువార్తలో ఆయన ఏమంటున్నాడు, 7వ అధ్యాయము 21వ వచనము. నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే ప్రవేశించును. ఎంత ఏ విధంగా చెప్పగలిగాడు, ఆయన చేశాడు కనుక, ఆయన చిత్త ప్రకారం ఆయన చేశాడు కనుక, ఆయన జీవితాన్ని ఉదాహరణగా వదిలిపెట్టాడు మనకు కనుక, ఆయనను నమ్ముకొని ఆయన చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశిస్తారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు లోకం చిత్తం చేస్తున్నామా, మరి ప్రభు చిత్తం చేస్తున్నామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మన మానసిక శారీరక బలాన్ని మన ఉద్యోగాలకి వెళ్ళిపోతున్నాయి. ఇందుకో చాలా మంది అడుగుతావు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తారని అంటే, ఎక్కడండి ఇక్కడ అలసిపోయి ఇంటికి వెళ్ళి వంట చేసుకొని పడుకోవడమే అయిపోతుంది అని అంటారు. కానీ దేవునికి టైం ఎప్పుడు ఇస్తాము? సో తెలుసుకోకపోతే, ఈరోజు అయ్యగారు మరి అందరినీ ప్రోత్సహించారు రావాలి యవనస్తుల ముందుకని. తెలుసుకోకపోతే ఏ విధంగా వస్తాం మనము? జనరేషన్స్ మారుతూ ఉంటుంది, పెద్దవాళ్ళు భవిష్యత్తులో మరి లేనప్పుడు మనం స్టాండ్ తీసుకోవాలి. సో కనుక వారి యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలి మనము. సో కనుక ఇంకా చివరిగా నేను ముగించబోతున్నాను. ఇప్పుడు ఇవంతా జరిగిన తర్వాత మనం ఏం చేస్తాము? హౌ షుడ్ వి అండ్ ద చర్చ్ లివ్? సంఘము మరియు వ్యక్తిగతంగా లేదా కుటుంబంగా మనం ఏ విధంగా జీవించాలి? సో అనంటే యేసు ప్రభుని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారుమనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. ఈ వాక్యం చదివినప్పుడు నేను బల్ల తీసుకున్నప్పుడు నన్ను నేను పరీక్షించుకున్నాను. ఆయన యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో నేను పాలు పొందుకునేటప్పుడు వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకసారి శిల్వ కార్యం జరిగింది, ఈరోజు ధ్యానిస్తున్నాం. మరలా మన మాట చేత, మన చూపు చేత, మన ప్రవర్తన చేత, మన వినికిడి చేత, మన యొక్క ఆలోచన చేత, మనం ధరించే బట్టల చేతను ప్రభువుది మహిమపరచాలి కానీ అవమానపరచకూడదు. సో ఒక్కసారి దేవుని విషయాలు అన్ని అనుభవించి కూడా మరలా తప్పిపోతే, ఒక మనుషుడు వచ్చి ఇంకో మనుషుని ఎంత బతిమాడినా, ఎంత గద్దించినా వాడు మారలేడు. చేస్తే దేవుడన్నా చేయాలి, లేదా వానంతట వాడే పశ్చాత్తాపడాలి. మనంతట మనమే పశ్చాత్తాప పడితే కానీ అది జరగదు. ఇంకా చివరిగా ఫాలో గాడ్స్ ప్యాటర్న్ ఇన్ ద చర్చ్ అండ్ ఇన్ ద అవర్ లైఫ్స్. దేవుని యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో
దేవుని యొక్క నియమం ఏదైతే ఉందో అది సంఘంలోనూ మరియు మన జీవితాల్లోనూ అది ఫాలో అవ్వాలి. ఆ ప్యాటర్న్ ఏంది అని అంటే హెడ్షిప్ ఇన్ మ్యారేజ్ అండ్ ఇన్ ద చర్చ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇవి చివరిగా అండి 11వ అధ్యాయము 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు 5:23 ఎఫెసీయులకు రాసిన పత్రిక. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. చాలు. దేవుడు పెట్టిన నియమము తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పురుషుడు, స్త్రీ, తర్వాత పిల్లలైనా ఏదైనా కానీ అలా ముందుకు వెనక్కి వెళ్ళినా కానీ అదే ఉంటుంది కాక. సో కనుక మన కుటుంబ జీవితాల్లో అయినా సంఘంలో అయినా కానీ ఈ నియమం తప్పకూడదు. అంటే పురుషునికి అధికారం ఇచ్చాడు ప్రేమించమని, రక్షించమని. ఎందుకు అని అంటే యేసు ప్రభు శిరస్సు సంఘానికి, వధువు మరి యేసు ప్రభుకి సంఘం. సో దాన్ని ప్రేమిస్తున్నాడు, రక్షిస్తున్నాడు కదా. అదేవిధంగా పురుషుడు తన భార్యను ప్రేమించాలి, రక్షించుకోవాలి. అదేవిధంగా సంఘం ఏ విధంగా ఆరాధిస్తూ ప్రభువుకి ఏ విధంగా లోబడుతుందో ఆ విధంగా భార్య కూడా ప్రభువులకు వలె లోబడాలి. సో కనుక అప్పుడున్నటువంటి అధికారంను పురుషులు దుర్వినియోగం చేసుకొని కొట్టడము, తిట్టడము, మూల కూర్చోబెట్టడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ రోజుల్లో విధేయత చూపించారు వాళ్ళు. కానీ పురుషుల అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. తర్వాత ఏమైందంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అని, స్వతంత్రం అని, సమానత్వం వచ్చింది సొసైటీలో. వాళ్ళకి న్యాయమే, సొసైటీలో సమానత్వం వచ్చింది, మంచిదే. కానీ దాన్ని ఆ రోజు పురుషుడు అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఈరోజు స్త్రీ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటుంది. అయితే ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది రివర్స్ అయింది. ఇది సంఘంలో కాకూడదు, మన కుటుంబాల్లో కాకూడదు. సో కనుక దీన్ని ఫాలో అవ్వాలని నా ఒక రిక్వెస్ట్. అండ్ చివరిగా మరలా మన జీవితంలో ఆయన చిత్తం ఏంది, ఆయన యొక్క ప్రణాళిక ఏంది, ప్రభువు నెరవేర్చినట్లు మనం కూడా ఏ విధంగా నెరవేర్చగలుగుతాం, ఏ విధంగా సమాప్తమైంది నా ప్రభు విశ్వాసంని కాపాడుకుంటుని, నా రక్షణను అంతం వరకు కాపాడుకుంటుని, నీ కొరకు జీవించి తిని, మరి ప్రభు ఏ విధంగా అయితే దాని తర్వాత మరి 7వ మాట చెప్పిన తర్వాత ఆయన ఆత్మ ఏ విధంగా అప్పచెప్పుకున్నాడో ఆ విధంగా మనం కూడా ప్రభు నందు విశ్వసించిన మనం కూడా ఆయనతో పాటు ఎత్తబడి దేవుని యొద్ద వెళ్ళి ఆయన మహిమను పొందుకోవడమే మన యొక్క లక్ష్యంగా గురిగా పెట్టుకొని వాక్యానుసారంగా నడుచుకోవడమే మన యొక్క గురిగా పెట్టుకొని ముందుకెళ్ళాలని కోరుతూ మరొకసారి ఈ సంఘానికి వందనాలు తెలియజేస్తూ సమయం ఎక్కువ తీసుకుంటే గారు నన్ను క్షమించండి. థ్యాంక్ యూ మీ అందరికీ.